కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం రక్తసిక్తంగా మారింది. మండలంలోని నల్లగొండపల్లిలో ప్రచారం సందర్భంగా ఇరు వర్గాలు ఎదురెదురు పడ్డాయి. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన నాయకుడు వేల్పుల రామలింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు సైతం గాయపడ్డారు. గాయపడిన రామలింగారెడ్డి అతని అనుచరులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పులివెందుల రూరల్ పీఎస్లో కేసు నమోదైంది. ఇరు వర్గాల పోరు హింసాత్మకంగా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి. ఇలా పులివెందులలో ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం రక్తశక్తంగా మారింది. ప్రధానంగా దాడులు ప్రతిదాడులతో ఈ ప్రాంతమంతా కూడా భయావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలు తీసుకోవడంతో ఇక్కడ ఇరు వర్గాలు కూడా మోహరించాయి. మొదటి నుంచి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు, ఉత్కంఠభరితమైన సంఘటనలతో ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగిన సంఘటన చూస్తే ఎటు చూసినా కూడా ఉద్రిక్త పరిస్థితులే నెలకొని ఉన్నాయి. నల్లగొండవారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులకు టీడీపీకి సంబంధించిన వారు ఎదుర్కోవడంతో ఇరు వర్గాలు కేకలు వేసుకుంటూ, ఈలలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వేల్పుల రామలింగారెడ్డి అనే వైసీపీ నేత పైన దాడి జరిగింది. ఈ దాడిలో వేల్పుల రామలింగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తున్న సందర్భంలో ప్రత్యర్థులు ఆయన పైన దాడి చేశారు. ఈ సందర్భంలో జమ్మలమడుగు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆయన రక్షించే ప్రయత్నం చేయగా, ఆయన కారులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఆ కారులో నుంచి దించి ఆయన్ను పై దాడి చేశారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వేల్పుల రామలింగారెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు, నాయకులందరూ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే రాజమల్లు ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీకి చెందిన వారందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా, ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. నిన్న జరిగిన సంఘటనలో సురేష్ రెడ్డి అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిపై విజయ్ కుమార్ రెడ్డి, అలాగే అతని అనుచరులు, తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడి చేయడానికి సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులకు, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు, హింసాత్మక వాతావరణంలో ఎన్నికలు గెలవడానికి తెలుగుదేశం వారు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బీటెక్ రవి కూడా, అంటే అక్కడ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే గతంలో పోటీ చేసి ఇక్కడ గెలుపొందిన వ్యక్తి మరణించడం, మహేశ్వర్ రెడ్డి మరణించడంతో అతని భార్య పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు సంబంధించిన వారు కూడా పులివెందులలో మోహరించారు. దీంతో ఇక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్త నెలకొంది. అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా పులివెందులలోనే తిష్ట వేయడంతో అక్కడ ఎవరిని కూడా అడ్డు పెట్టే పరిస్థితి కొనసాగుతుంది. ఎవరిని కూడా నియంత్రించలేని పరిస్థితి కొనసాగుతుంది. కాగా పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తు చర్యలు చేపట్టినా కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఈ ఎన్నికల్లో మరిన్ని పరిణామాలు జరుగుతాయో అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన సంఘటనలపైన కేసులు నమోదయ్యాయి. వారిపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా పులివెందులలో మోహరించి ఉండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్త పరిస్థితులు, అత్యంత ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డపెట్టుకుని పోలీసుల సాయంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం దాడులకు తెగబడుతూ తమ పైన ఆరోపణలు చేస్తున్నారంటూ అటు తెలుగుదేశం వారు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ప్రతి విమర్శలు, ఆరోపణలతో పాటు దాడులు, ప్రతిదాడులతో పులివెందుల ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శీలా, రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.
కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం రక్తసిక్తంగా మారింది. మండలంలోని నల్లగొండపల్లెలో ప్రచారం సందర్భంగా ఇరు వర్గాలు ఎదురెదురు పడ్డాయి. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దాడిలో వైసీపీకి చెందిన నాయకుడు వేల్పుల రామలింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు సైతం గాయపడ్డారు. గాయపడిన రామలింగారెడ్డి అతని అనుచరులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పులివెందుల రూరల్ పీఎస్లో కేసు నమోదైంది. ఇరు వర్గాల పోరు హింసాత్మకంగా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.